ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిపః. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రాణామం చేసుకుంటూ మీ అందరికీ సాయిరామ్ అండి. గురుచరిత్రల పారాయణలో భాగంగా 11వ అధ్యాయము. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. దత్తావతారంలో మొదటి అవతారమైన శ్రీపాద వల్లభుడు, ఆయనకు అవతారము, అవతార తత్వము, అవతార మహిమలు, చాలా వివరంగా తెలుసుకున్నాం. రచయిత చెప్పినంత వరకు కథలు, ఉపకథలు, శ్రీపాద వల్లభ స్వామి తన యొక్క భవిష్యత్ అవతారం, రాబోయే అవతారం గురించి ప్రస్తావన ముందే చేయటం జరిగింది. ఓపెన్ గా చేసినట్టుంది ఇక్కడ. షిరిడి సాయి మరి సార్ ఒక నిమిషం ఆగండి. ఆయన శేషతల్ప సాయి మాట్లాడుతున్నాడు. గిరిధర్, యూ కెన్ సింగ్ వన్ భజన్ ఇన్ ద మీన్ టైమ్. సరే, ఆయన కట్ చేసాడండి. ఓకే. ఆర్ యూ లిజనింగ్? Yes, sir. Sir. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. నిన్న రాత్రిలో నాకు చాలా మనస్తాపంగా ఉంది. ఇటువంటి వాళ్ళని ఎందుకు పిలుచుకుని నవ్ ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు ఇన్వాల్వ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్ ఫర్ సత్సంగ. చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఎప్పటి నుంచి అడుగుతున్నాడంటే ఆయన పెద్ద లిటిగేషన్ పెట్టాడు. ఆయన వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడితే రాష్ట్ర అధ్యక్షులు అన్నాడు కదా, అన్నట్ట ఇది వేరే రాష్ట్రం కదా, ఆల్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము వేరే రాష్ట్రానికి ఒక రాష్ట్ర ఇన్ఛార్జి పోతే ఆ రాష్ట్రం ఆయనకు మా స్టేట్ ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి. ఏంటి చూడండి ఇది. నేనేం అడిగానండి వాళ్ళని. ఒక సత్సంగం అడిగానండి. నిన్న రాత్రిలో నాకు నిద్రే లేదు. నో ఇట్ వాజ్ కన్ఫర్మ్డ్. మా స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడట మీ లక్ష్మణ్ రావుతో. మనకు సహాయంగా ఉండాలండి సంస్థలు. నాకు అనిపించింది అసలు ఇటువంటి వాళ్ళని పిలవద్దు భవిష్యత్తులో. సామాన్యుని పిలుచుకుంటూ పోతుంది. అసలు ఎవరు గుర్తింపు కావాలండి? స్వామి గుర్తిస్తే చాలు. దయచేసి పెందగారు రండి. కొంతమంది రిపీటెడ్ గా లేట్ వస్తున్నారు. సరే, మీరు ఏమనుకోకండి. ఐ హ్యావ్ సో మెనీ జాబ్స్. ఐఎమ్ కీపింగ్ అసైడ్ అండ్ కమింగ్ టైమ్. యూ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు. నేను మా సోదరిమని చెప్పింది క్లియర్ గా. ఐ హ్యాడ్ 100 జాబ్స్ అండి. సో సుమారు శేషతల్ప సాయి సత్సంగం అండి. ఒక నిమిషం ఆయనకు మెసేజ్ పెట్టొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో ఇక్కడ శ్రీపాద వల్లప్పుడు బాహ్యంగా హీ డిక్లేర్డ్ ఓపెన్లీ అబౌట్ హిజ్ కమింగ్ ఇన్కార్నేషన్. మనకైతే షిరిడి స్థాయిలో ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు మనం చూసినట్టున్నాం.
మనకు తెలిసి అయితే పెద్ద బొట్టమ్మ అండ్ ఇంకొక ఆయన దీక్షిత్, కాకా దీక్షిత్ వాళ్ళ ఫాదర్. ఇక్కడ పబ్లిక్ గా చెప్పేశాడు, అమ్మా నువ్వు శివపూజ చేయి, వచ్చే జన్మలో నీకు నేను నీ కడుపులో నేను సేమ్ పుడతాను, ఇలానే పుడతాను అన్నాడు. ఏ అవతారం కూడా నేను అవతారం చెప్పుకోలేదండి, అది గొప్పతనం. రాముడు చెప్పుకోలేదు ఎక్కడ నేను దేవుణ్ణి అని, కృష్ణుడు కూడా చెప్పలేదు ఎక్కడ కూడా నేను ప్రత్యక్షంగా దేవుణ్ణి అని చెప్పలే, ఎవరో ఒకరిద్దరు చెప్తే. నేను మానవునే తలుస్తున్నాను అన్నాడు రామచంద్రమూర్తి. కృష్ణ పరమాత్మని ఎవరో ఒకరిద్దరు విశ్వరూపం అయితే గుర్తించారు, అప్పటిదాకా గుర్తించారు. ఆయనకి కూడా కళ్ళకు పొరలే ఉన్నాయి అర్జునుడికి. ఎంతమంది విశ్వరూపం చూశారు? 3-4 చూశారు. చూసిన కన్నతల్లి గుర్తించలేకపోయింది, జస్ట్ లైక్ ఈశ్వరాంబ. ఎవరైనా ఇట్లా గర్వంతో ఉంటే ఉండేవాళ్ళు పౌండరిక వాసుదేవుడు, పరిపూర్ణ అవతార. స్వామిని అడిగా, స్వామి మీరు దేవుడా అంటే మా రాష్ట్ర అధ్యక్షులు వారు మెసేజ్ పెట్టారు, యూ కెన్ గో హెడ్ విత్ ద ప్రోగ్రామ్, ఐ స్పోక్ విత్ లక్ష్మణ్ రావు అని. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఆర్గనైజేషన్ గుర్తింపు ఉంటేనే ఇలా ఉంది, లేకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి. స్వామి మీరు దేవుడా అంటే, నీ దేవుడు అని అర్ధ సత్యము, నీవు దేవుడు అని పరిపూర్ణ సత్యం అన్నారు. స్వామి ఎక్కడ కూడా తన్ని కొలమ్మల సాయి సాయి అని మనలో దైవ విశ్వాసం పెంచుకోమన్నారు. నువ్వు ఏ భక్తుడైతే ఆ భక్తుడిగా ఉండమన్నారు. అంతే, దేవుడి ఫోటో మార్చి సాయిబాబా ఫోటో పెట్టుకోవాలి. మనం కూడా చేయొద్దు కూడా, మన ఇష్ట దైవాన్ని కొలుచుకోమన్నాడు ఆయన. అంతేగా అవి తీసి సాయిబాబా ఫోటోలు పెట్టక్కర్లేదు. సో అవతార తత్వం ఎక్కడ కూడా నేను దేవుడిని ప్రస్తావించిన అవతారాలు దేవుడు ఎక్కడ కనపడలేదు. సో ఆ విధంగా ఆ సిద్ధయోగి ప్రస్తావన ఆల్రెడీ చేశాడు కనుక, ఆ అవతారం అయిపోయింది కనుక తర్వాత ఏం జరిగిందని ప్రశ్న వేయటం సహజము. ఎందుకంటే కథ మధ్యలోనే ఉన్నాడు కనుక ఇంకా చాలా దూరం పోవాలి మనం. ఎంతో ఇష్టంగా క్వశ్చన్ వేసేటప్పుడు ఆనందపడిపోయాడు. ఇలాగా మీలాగా వినేవాళ్ళు కావాలి, వినాగా ఉండబట్టే నేను చెప్పగలుగుతున్నాను, నాకు అలసట్లేదు సార్ అన్నట్టుగా. ఎందుకంటే మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా వినకపోతే ఎవరు చెప్తాడండి? నీలాంటి వాడు దొరకటం నా అదృష్టం అన్నది సిద్ధయోగి. ద రిలేషన్ బిట్వీన్ గురు శిష్య అంటే అలా ఉండాలా, కృష్ణ అర్జున్ లాగా. ఆ లీల ఏంటి చెప్పమంటే ప్రారంభించాడు. శ్రీ శ్రీపాద స్వామి ఆదేశించినట్లుగా అంబిక అంటే ఎవరో తెలుసు మనకి, నేను వివరాలు చెప్పక్కర్లేదు. ఇక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కరంజా లేక లాడకారంజా అనే గ్రామంలో, అకోలా జిల్లా, వాజస్నేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణ కుమార్తె. ఈ వాజస్నేయ శాఖ వాళ్ళు ఎట్లా ఉంటారో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఒక సద్బ్రాహ్మణ కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు అంబా అని నామకరణం చేశారు.
జన్మ సంస్కారం ఉంటుంది, ప్రతి వాడికి ఉంటుంది, మన అందరికి కూడా ఉంది. మరి ఖచ్చితంగా ఉంటుంది. మనం 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 లా ఆఫ్ కర్మ నమ్మినా నమ్మకపోయినా అది ఏం చెప్పాడు, మనకేం తెలియదండి. పుట్టంగానే కంటలో మాల వేసాడు. మనం ఏంటో బంగారు గొలుసులు వేస్తానే దాని మధ్యలో కనపడిన మాల ఉంది. అది ఆ కంఠమాలకే ఇప్పుడు మనం చేసే సాధన అంతా. దాని నుంచి ఒక్కొక్క తెగొట్టడానికి పూసలన్నీ తీసేయాలి ఈ జన్మలోనే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళా జన్మకు మళ్ళా మెళ్ళ వేస్తాడు ఆయన. ఆవిడ జన్మ సంస్కారం. ఎందుకంటే శివుడు పూజ చేసింది కదండి. దైవనామస్మరణ చేసిన వాడికి ఎక్కడికి పోతుంది? ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల సౌశల్యం, శివభక్తి కూడా అబ్బింది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకని రెఫరెన్స్ గ్రూప్స్ ఉంటారు. ఆయన ఎకనామిక్స్ కార్బన్ కాపీ అండి. వీళ్ళు తిట్టుకుంటూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు అంటారు స్వామి. మనం చూసి వాళ్ళు ఫాలో అవుతారండి. మన గుడికి పోతే మనతో వస్తారు, మన భజన కూర్చుంటే మనతో భజన చేస్తారు. ఆమె యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణ ఉత్తమునికి ఇచ్చి వివాహం చేశారు. అతడు కూడా శివభక్తుడే. ఆ ప్రాంతంలో స్మార్తులకు శివవ్రతం చేసుకోవాలని అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. ఇక్కడ అదృష్టం, ఇక్కడ పూర్వజన్మ సంస్కారం ఉండి ఇప్పుడు జన్మలో సరి అయిన కోఆపరేషన్ లేదనుకోండి, ఏం చేస్తారు? ఈ అమ్మాయికి పూర్వజన్మ సంస్కారంతో కూడా భర్త కోఆపరేషన్ కూడా ఉంది. ప్రతి దినం కూడా సంధ్యా సమయంలో శివ పూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుంది. అది ఇద్దరికి ఇష్టం ఉంటే అలా సాగుతాయి, లేదంటే మొక్కుబడిగా చేసుకోవాలా. విశేషించి అంబ తన భర్తను సూర్యుడిని ఛాయాదేవి వల్ల విడనాడక సర్వోపచారాలు చేస్తుండేదన్నమాట. అలా 16 సంవత్సరాలు గడిచినాయి. అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహిమానవత ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నమ్మదానిక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లవాళ్ళు ఏడవలేదు, పుట్టగానే ఏడవాలి, లేకపోతే గెలుతారు. వాడు బయటికి రాగానే ఏడవాలట పిల్లవాడు. ఇప్పుడు ఏడవలేక భయపడతారు చుట్టూతున్న నర్సులకి ఏం భయం లేండి. సరిగదా స్పష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాట. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ ఈ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతను మన వల్లే గృహస్థాశ్రమం స్వీకరించాడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వందుడు అవుతాడు. మనం ఒక భజనలో ఈ మాట వస్తుంది, సరిగా పలకరు జనాలు దాన్ని. ఈశ్వరాంబసుత జయ జగద్వందన. దిస్ ఈస్ ద వర్డ్ యు హావ్ టు ప్రొనౌన్స్ దేర్. ఈశ్వరాంబసుత జయ జగద్వందన రత్నాకర కుల దీపా, రత్నాకర కుల దీపా, సాయి రత్నాకర కుల దీపా.
రామ రామ జయ రఘుకుల తిలక రాజీవ శంభుడు జగద్వందుడు. అతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావన అవుతారు. పతిత పావన రామ్ అని స్వామిని మనం పాడతాం. రఘుపతి రాఘవల్లో కూడా చివరిలో అదే మాట అనమాట. పతిత పావన జనకి జీవన సీతావల్లభరా అయోధ్యవాసి రామ్ రామ్ రామ్. అది పతిత పావనుడు, అవతార పురుషుడు. ఇతని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి. స్వామి వలన ఈశ్వరామ్మకి బెడవంకర ఎంత పేరు వచ్చింది, శ్రీరామచంద్ర వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత పేరు వచ్చింది, శ్రీకృష్ణ పరమాత్మ వల్ల ఎంతమంది ఎంత పేరు వచ్చింది, ఆది శంకర్ల వలన, రామకృష్ణ పరమహంస వల్ల, జీసస్ క్రిస్తు వలన, మహమ్మద్ ప్రవక్త వలన, గౌతమ బికాజ్ దే ఆర్ సెలెక్టెడ్ పేరెంట్స్ అనమాట. అవతార పురుషుడు ఎన్నుకుంటాడు, ఎక్కడి నుంచి రావాలో, ఏ కుటుంబంలో రావాలో, ఏ వంశంలో. సో ఆ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళకి ఘనంగా తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు మాధవచంద్ర. వెళ్తే పోతూ ఇంకో మాట అన్నారు. ఓ మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి. అష్టసిద్ధి నవనిధికే రాత అసౌరనిధి జానకి మాత, నవనిధులు పరిచారకులు అవుతాయి అని ఆశీర్వదించాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా పాటు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటానికి ఇది నిదర్శనం అనమాట. అతను చూడగానే జనం ఇసుక వేస్తే రాళ్ళంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తోలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. ఎందుకంటే మన దృష్టి ఎలా ఉంటుంది, సృష్టి కొంతమంది దృష్టి వెళ్తే రాళ్ళు కూడా బయలుపోతాయట, భయంకరంగా ఉంటాయి చూపులు అనమాట. అంటే కళ్ళలో ఎంత పవర్ ఉందో ఆలోచించండి. అందుకని పొద్దున్నే మన పిల్లలకి కళ్ళు లేవగానే వాడమోహం వీడమోహం అమ్మ నాయన మొహం కూడా చూడకుండా అరచేతులు చూసి కరాగ్రే వసతే లక్ష్మి. ఎందుకంటే రాత్రి పడుకున్న వాడికి నాలాగా పడుకోకపోతే ఏముండదు పవర్. ఎవరైతే మంచిగా నిద్రపోతారో 5-6 గంటల వరకు లేవగానే కళ్ళలో నేత్రంలో ఎంతో పవర్ ఉంటుంది. సో ఎంతమంది చూస్తున్నారు కనుక వాళ్ళ దృష్టి ఎటువంటి దృష్టి ఎటువంటిలో ఉంది. ఆ చంద్రుడి దృష్టి దగ్గరప్పటికి ఏమైంది, వినాయకుడు పొట్టే పగిలిపోయింది. తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు మిరపకాయలు ఎండు దిస్ ఆల్ కామన్ మనకి. వేపాకులతో చాలా మంది అంటుంటారు పిల్లవాడి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమన్నా తీయండి అమ్మా అని. కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరిని పిలుచుకునేవాడు. నరులంటే అజ్ఞాన బంధులైన మానవులు. హరి అంటే మనం చెప్తాడు. హరి అంటే మానవులకు అజ్ఞానం వలన కలిగిన దైన్య పాపాలను పోగొట్టేవాడు. హరి అనే 2 అక్షరములు హరించిన పాతకం అది. అందుకని హరి హరి శ్రీహరి శ్రీహరి శ్రీహరి. ఆ పేరులోనే చూపించాడు ఆయన అవతారమూర్తి అని సూచిస్తోంది. ఈ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ వితౌట్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్. బలహీనంగా ఉండటం వలన అమ్మ వద్ద పిల్లవానికి చాలని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక జాతిని కానీ పాడి మేకని కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా, ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని సూచించాడు.
వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబుకి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికి తెలిస్తే బిడ్డకు దుష్టుదోషం తగ్గుతుందని వెరచి అమ్మాయి లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయల్లో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. స్వామి కూడా చిన్నప్పుడు ఆ తాటాకు మీద ఇంకా 20 రోజులు 21 రోజులు కూడా పిల్లవాడు, వాళ్ళందరూ పడుకోబెట్టి స్నానం చేసి పడుకోబెట్టారు. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, అక్కడ కూర్చోలేరు కదా. అందరూ పూర్వకాలం అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి, ఇప్పటిలాగా కాదు కదా. అప్పుడు ఆదిశేషుడు వచ్చి పట్టడం మన స్వామికి చూసాం. అవతార పురుషులకు కామన్ అనమాట. చిన్నతనం లీలకి చిన్నతనమా పెద్దతనమా ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. సో మెనీ లీలా దట్ మదర్ బయటకు చెప్పలేదు. ఎందుకంటే అందరూ కూడా గుర్తు స్వామి తల్లిదండ్రులే భయపడేవారు వీరు చేసే శాస్త్రాలకు. ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించేవారు ఎవరు ఆలోచించారు, నెగిటివ్ గా ఆలోచించేవారు ఉంటారు 50% సొసైటీలో. సో అలాగా ఎన్నో లీలలు జరిగినా దే హావ్ నాట్ డిక్లేర్, దే హావ్ నాట్ రిటెన్ ఎనీ బుక్. అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచింది, ఒక్క మాట కూడా రాలేదు పిల్లవాడికి. మనం అన్ని గమనిస్తుంటాం పిల్లవాళ్ళకి, మనం గమనించే మనం మన పిల్లలు గమనించాలి. కానీ ఇప్పుడు పిల్లలకి ఆ గమనించే స్థాయిలో లేవు మనం. మన తప్పు మంది కాదు, జనరేషన్ తప్పు. పాకాలని, పళ్ళు రావాలని, నవ్వాలని చాలా సిస్టమేటిక్గా ఏజ్ని బట్టి. ఏ టైంలో రాకపోతే ఇబ్బంది తల్లిదండ్రులకి. కులదేవతలను ఆరాధించమని కొందరు. ఈ ప్రపంచంలో సులభమైంది ఏంటంటే ఉచిత సలహాలు ఇవ్వటం, మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ అనమాట. అసలు కట్టక్కర్లేదు కదండి. సలహా ఇవ్వడానికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కావాలి, ఫీజు పెట్టారనుకోండి, అప్పుడు ఎవరు నోరు ఇప్పుడు ఫ్రీగా సలహాలు ఎన్నైనా ఇవ్వచ్చు. మర్యాకుల విస్తల్లో బ్రాహ్మణులకు భోజనం పెట్టమని కొందరు, రావ్యాకుల విస్తల్లో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేతి అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతను మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాను మరికొందరు అనేవారు. ఎందుకంటే లోకులు కాకులు కదా, వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవ్వరు ఏమనుకున్నా ఒకటే ఆన్సర్, ఓం ఓం ఓం. ఇటువంటి మంత్రం పట్టుకున్నాడు చూడండి, మనందరికీ ఆదర్శం అనమాట, మార్గదర్శకాన్ని. నాకు టైం లేదంటామండి, ఓం అంటానికి కూడా టైం లేదంటే ఇప్పుడు నిజం చెప్పండి. ఓం అంటానికి కూడా టైం లేదండి, 3 సార్లు ఓం అనలేమా? పొద్దున పోయి రాత్రి దాకా ఆఫీస్లో పనిచేసుకుంటాం మనం, 3 సార్లు ఓం అంటానికి టైం లేదండి. ఉత్తరం రాయటం టైం, కార్డు రాయటం టైం లేదనేవాళ్ళం, ఫోన్ చేయడానికి టైం ఉండదు, దేనికి టైం ఉండదు మనకి. మేము అంటుంటాం మా పిల్లలు కనపడినప్పుడు, రేపు పోయిన తర్వాత ఎవరితో మాట్లాడతారు, ఎవరితో ఏం చేస్తారు. ఓం అంటానికి ఎంత టైం కావాలండి? నేను ఎవరో చెప్పారు సార్ అక్కడ తెనాల్లో, ఎంఎస్ ప్రకాశ్ స్తోత్రం జరిగి ఎంత టైం పట్టింది అని అన్నాడు. 2 ముగ్గురు ఉంటారు బహుశా తత్వంగా విన్నవాళ్ళు. ఆ ఓం అంటాం నేర్చుకోవాలండి మనం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టం అవుతుంది. మానవుని నైజం ఎటువంటిదో చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఎప్పుడన్నా టైం పాస్ కి. ఆమెతో భక్తురాలు అనుభవాలు, చెన్నై ఆవిడ. వాళ్ళకి ఏదో కొంచెం పుడితే చుట్టుపక్కల అంటారు, ఇద్దరు మంచి, ఇద్దరు కూడా న్యాయవాదులు.
పర్లేదమ్మా, మీకేమ్మా ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు కనుక ఏం పర్లేదు. ఇదే అండి మనం అనే మాటలు. ఇది సర్టెన్ డెఫిషియన్సీ వైకల్యం ఉంది ఆ పిల్లలలో. ఆ? మీకైతే ఏం పర్లేదు కదండి, ఇద్దరు సంపాదిస్తున్నారు అదే మనం అనే మాటలు. సో రిటైన్ ద బుక్. నేను మీకు చెప్తాను ఒక స్వామి భక్తుల యొక్క అనుభవం. లోకులు ఎట్లాగా ఉంటారో చూడండి. ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతోంది అని అనేవార్త. అతను మూగవాడైతే అంత స్పష్టంగా ఉండటం సాధ్యం కాదు. అతను మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు. రకరకాలన్నమాట. కొంతమంది ఎత్తిపొడిచే వాళ్ళు ఉన్నారు, ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న విరాట్ కోహ్లీ ఒక మెసేజ్ పెట్టాడు. ఒక MS ధోని ఒక్కడే పెట్టాడు. అతను క్రిటికల్ క్రైసిస్ లో ఉన్న ఫామ్ కోల్పోయినప్పుడు అందరి దగ్గర మీరు చదవండి, నేను చెప్పడం కాదు, ఈ గోతులు నెట్ అండి. వాళ్ళందరి దగ్గర ప్లేయర్స్ దగ్గర కోహ్లీ నెంబర్ ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు. ఒక MS ధోని ఒకడే. ఎప్పుడైనా క్రిటికల్ గా క్రైసిస్ లో ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు ఒక మాట ఆడుకోవాలి. ఈ రియల్ పర్సన్. అంతేగాని ప్రెస్ లో చేయటం మన దగ్గర పడింది. T20 రాత్రే జరిగింది. సో ఓదార్చే వాళ్ళు ఉన్నారు, ఏమార్చే వాళ్ళు ఉన్నారు. ఆవిడ పాపం తల్లి మీద ప్రేమ కదండి, పిల్లవాడి మీద ప్రేమ కదా, తల్లి ప్రేమ అలా ఉంటుంది. ఆమె ఎవ్వరు ఏ చేయమన్నా అదల్లా చేసేది. తమ కుల దైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. కాలం ఆగదంటే కాలచక్రం ఆగదు. మాటైనా ఆగదు, నడవైనా ఆగదు, నడవకపోయినా ఆగదు. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది, కానీ అతను మాట్లాడలేదు. బాలుడు మూగవాడు అవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు కన్న తల్లి ఆ పరిస్థితి కంటతడి పెట్టింది. అది చూశాడు నరహరి, సైగలు చేశాడు. ఏడవకన్నాడు. మాటలు లేని వాళ్ళు సైగలు చేస్తారు. నా దగ్గర పక్కనే ఉన్నాడు పాపం. ఈ హోల్సేల్ షాప్ లో కుర్రాడు ఎంత అందంగా బ్యూటీగా ఉన్నాడండి, తెల్లగా ఉంటాడండి. తమిళనాడులో తెల్ల వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ కుర్రాడు నోరు లేకపోతే నాకు ఆశ్చర్యం. ఎప్పుడైనా షాప్ లో వర్క్ చేస్తుంటాడు, ఏమన్నా కొనుక్కున్నప్పుడు ప్రసాదాలకి 100 రూపాయలు ఇస్తుంటారు అనమాట. అంత సైగలే. ఆ సైగ చేసి పక్కన ఒక ఇనుప వస్తువు తెప్పించి చేతితో తాకేట్టున్నారు. అది తక్షణమే బంగారంగా మారింది. మనం ఊరుకుంటామా? లౌకిక తామసం కదా. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొని ఇనుప వస్తువుని అతని చేతి తాకించారు. అవి కూడా బంగారంగా మారి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. ఎన్ని శక్తులు ఉపయోగం అండి? 108 మాటలేదు కదా. అమ్మ అని పిలిస్తే తల్లికి ఎంత ఆనందం అండి. అమ్మ అని తర్వాత నాన్న నాన్న అని చూపిస్తుంది. అప్పుడు కానీ నాన్న తెలుస్తాడు. ముందు చెప్పేది అమ్మ. ఏ పిల్లవాడు అమ్మ అంటే నాన్న అన్నవాడు ఎవడు లేడు. అందుకని మాతృదేవోభవం అన్నాడు. మదర్ హోలియర్ దాన్ హెవెన్. జనని జన్మభూమిచ్చ. సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు. ఉల్టా పెడితే దానికి విలువే లేదు. పద్మావతి, వెంకటేశ్వర్లు. ఇన్ని రకాల సిద్ధులు ఉన్న పిల్లవాడు మాట్లాడకపోతే దిగులే ఉంటుంది పేరెంట్స్ కి. ఈ మాటలు లేవు కనుక నామ్స్ ప్రకారం వేదాధ్యయనం ఎలా చేస్తాడు, స్వధర్మాన్ని ఎలా పాలించగలడు అని మాధవ శర్మకి దిగులు పడతాడు. ఆ తల్లి ఒకరోజు ఆ పిల్లవాడిని హక్కును నేర్చుకుని ఏడుస్తూ, నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది.
పక్కున నవ్వాడు. నిన్న కూడా నవ్వటం అన్న మాట వచ్చింది. ఎక్కడండి? ఒక వింత చూపు చూసి నవ్వాడు. నిన్న కూడా వచ్చింది. ఎక్కడ అది? మీరు వింటున్నారా లేదు? పరీక్ష ఏం లేదు, ఏమనుకోకండి. ఆ చాకలి వాడు ప్రాణం చాకలి ప్రాణం వదిలేస్తాడు కదా. అగ్రీడ్. అంతా చెప్పిన తర్వాత ఒక ప్రత్యేకమైన చూపు చూసి ఒక నవ్వు నవ్వుతాడు అనమాట. నవ్వులో అన్ని రకాల అర్థాలు మనకు బాగా తెలుసు కదండి. మనం అన్ని రకాల నవ్వులు నవ్వుతుంటాం. ఎందుకంటే క్రికెట్ లో T20 క్రికెట్ వచ్చిన తర్వాత ఏదో షాట్ అంటే క్రికెట్ షాట్ అని ఒక బుక్ లో ఉండేది. ఇప్పుడు T20 క్రికెట్ వచ్చిన తర్వాత ఏ షాట్ ఎలా కొట్టాలి, నవ్వులు కూడా మనం ఎన్ని రకాల నవ్వులైనా నవ్వగలం. ఇలా ఒక నవ్వు నవ్వి నాకు ఉపనయనం చేస్తే మాట్లాడతాను, మొట్టమొదటిగా ఆమెతో ఫస్ట్ ఆమెతోనే మాట్లాడతాను సైగల ద్వారా తెలిపాడు. అది వినాడు తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఉపనయనానికి ఒక శుభముహూర్తం ఉండేది. ఉపనయన ముహూర్తం చాలా పెద్దలు అనమాట. అన్ని దొరకవు, ఎత్తుకోవాలి. ఊరి వారిని ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతని ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులు గురుతారు. సొసైటీలో ఎటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. ఇతను పాజిటివిటీ పిలుచుకుంటే లోపల వచ్చిన వాళ్ళంతా నవ్వుకుంటూ వస్తున్నమాట. వీడు ఎన్నో ఆశలు పడుతున్నాడు, వీడు అడియాశలు అవుతే వీడు నలుగురు మొత్తం. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద సొసైటీ. కొందరు బాబు కాస్త ఇంగిత జ్ఞానం గలవాళ్ళు ఉన్నారు వచ్చిన ఆ బ్యాచ్ లో. వాడు ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతే ఏమి, మనకు మాత్రం ముష్టాన్న భోజనం పెడతాడుగా, కడుపు నిండా ఘనంగా దక్షిణ తాంబూలాలు ఇస్తాయి కదా, అంతకంటే ఏం కావాలి? సో లెట్ హిమ్ డూ. మనకేంటి, వాడు మాట్లాడితే అంటే గాయత్రి జపం చేస్తే చేయకపోతే అంటాడు. కడుపు నిండా భోజనం పెడతాడు, చేతిలో మంచి తాంబూలాలు ఇస్తాడు. దిస్ ఇస్ ద ప్రెజెంట్ డే సొసైటీ. అందరూ ఉపనయనానికి మాధవ మంచి సమావేశమయ్యారు. నరహరి ముండనము మాతృభోజనం అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. స్వామి దగ్గర ఉపనయనాలు జరిగినప్పుడు ఇద్దరిని తెచ్చుకోమన్నారు తల్లిదండ్రుల్ని. ఒక వటువుకి తండ్రి రాకపోతే స్వామి ఆ సింహాసనం నుంచి వెళ్ళి వాడి నెత్తి మీద ఆ ఉత్తరాయణ వేసి చెవిలో మంత్రం చెప్పొచ్చాను. తర్వాత తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదటి ఆమెతో మాట్లాడటానికి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించనగానే నరహరి అగ్ని మీడే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలో మొదటి మంత్రం చెప్పాడు. అమ్మ రెండోసారి భిక్ష ఇచ్చి యజుర్వేద పఠించు, ఆచారం పాటించనగానే ఇషేత్వ అని ప్రారంభించి యజుర్వేదం మొదటి మంత్రం పఠించాడు. అదే 3 సార్లు ఏటో భిక్ష వేస్తారండి, ఉపనయనం చూసిన వాళ్ళు తెలుస్తుంది. తల్లి మూడోసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదం మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రులు ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక గొప్ప వేడుక అండి ఉపనయనం అంటే. అన్ని కార్యక్రమాలు చేస్తారు, టోటల్ వస్తాయి ఉపనయన కార్యక్రమాలు. ఒక 5-6 గంటలతో నిజంగా బాగా చేస్తే పురోహిత 5-6 గంటల కార్యక్రమం. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం, ప్రణవోచ్చారణ, తర్వాత వేదపట్నం కానీ చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరూ అనుకున్నారు.
3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవత్ అవతారం అని తెలుసుకుని అటు బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోంది కాదు కదా. క్రతువు పూజగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితమైన ఉత్సాహంతో ఉన్నారు. వామని వలె భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరి తల్లి ఆశీర్వదించి కరెక్ట్ గా మంచి ప్రస్తావన వచ్చింది. రేపు వామన జయంతి, ఓనం కూడా. ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతను తల్లికి నమస్కరించి, అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువుని అవుతాను. నేను సన్యాసాసనం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ పిల్లవాడి మాటలకి తల్లి నివ్వెరపోయింది, పాపం దుఃఖిస్తోంది. లేక లేక మాకు 16 సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావు మగబిడ్డవి. ఎంతో ఎదురు చూసాం, ఎన్నో నోములు చేసాం, ఎన్నో వ్రతాలు ఆచరణ, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో మొక్కులు మొక్కున్నాం. పుట్టావా 7 సంవత్సరాలు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వల్ల నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈ రోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అలా సంతోషించే టైంలో నువ్వు ఇలా అంటమేంటి అని, అప్పుడే నువ్వు ఇల్లు విడిపోతే మా గతేమిటి? నువ్వు చక్కగా గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బతిమలాడు. జస్ట్ లైక్ ఆది శంకరాచార్యుడు. అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకుని ఓదార్చి, అమ్మా నా మాట విను, వివేకంతో ఆలోచించు. ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. స్వామి 14 సంవత్సరంలో అవతార డిక్లరేషన్ చేసినట్టుగా నాకు మీతో సంబంధం అయిపోయింది. నన్ను నా భక్తులు పిలుస్తున్నారు. నేను ధర్మ సంస్థాపన కార్యక్రమం ప్రారంభించవలసింది అని ఇంటికి నుంచి బయటకు వచ్చేసినట్టు పుస్తకాలు విశ్లేషి, నేను వచ్చింది ధర్మ రక్షణ కోసం అమ్మా. ఫర్ దట్ పర్పస్ నేను అవతరించాను. మీకు ఇంకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీకు సేవ చేస్తారు. నువ్వు వెనుకటి జన్మలో ఎంతో నిష్ఠతో శంకర్ని పూజించడం వల్లనే నేను ఈ గర్భాన్ని జన్మించాను. ఆ తల్లి శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆ యొక్క స్పర్శ తగిలిందో ఆ పూర్వజన్మ స్మృతి కలిగింది. ఇది స్పర్శ సామాన్యం కాదండి, అటు స్పిరిచువల్ స్పర్శ చాలా పవర్ఫుల్. అతను శ్రీపాదవల్లుడుగా దర్శనం ఇచ్చాడు. ఎంతో ఆనందంతో పరవశించిపోయిన తల్లి పాదాల మీద పడింది. స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినే నేను ఆత్మాహుతి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడు నీవే కదా. ఈ సమస్త బ్రహ్మాండాన్ని నీలో ఉన్నాయి. అటువంటి నీవు నా గర్భాన్ని పుట్టినందువల్ల నా భక్తివంతము పితృవంతం కూడా పావనమైనవి. ఎవరైతే సత్యసాయి సేవ సంస్థలు వచ్చి సేవలు చేస్తారో అటు 7 తరాలు, ఇటు 7 తరాలు ఉన్నారు స్వామి. కానీ చివరి దాకా ఉండాలి. కొన్ని పరీక్షలు పెడుతుంటాను. టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అన్నారు. చాలా మంది పరీక్షలు తట్టుకోలేక ట్రాక్ లో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతడు ఆమెను లేవదీసి, అమ్మా డోంట్ రివీల్ దిస్, ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయకు. నువ్వు నీకు ఒక రహస్యం చెప్తాను, గుప్తంగా ఉంచు. నేను సంసారం అంటే సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము వల్ల కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.
అవి నేను ప్రకటించ వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు, కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 12. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అనేది, నాయనా నువ్వు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థులై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదేశం చూపాలి కదా. మన గ్రామాల్లో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. తల్లి కౌసల్య, సీతాదేవి. కౌశల్యనేమో, అమ్మ నువ్వు నేను వస్తాను ఆయన అంటే, అట్టమ్మా నువ్వు ముసలి అయినా తండ్రి కింద పడిపోయిండు, మూర్తిలో ఉన్నాడు, అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు, కోమలో పోయిండు, నువ్వు నాతో ఓట్లేస్తా, భార్యకి భర్త సేవే అని లెసన్ చెప్పాడు. కారాడు పోతా అంటే సీతాదేవికి అట్టట్లే అక్కడ కళ్ళు ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, తినడానికి ఏముండదు, నువ్వు వస్తా మామూలు సేవ చేయి అని సీతకు చెప్పాడు. రామకథ రచన వాళ్ళకి తెలుస్తుంది. తల్లికి ఒక ధర్మం చెప్పాడు, సీతకు ఒక ధర్మం చెప్పాడు. సీత సమాజాలు క్వశ్చన్ వేస్తాయి అన్నమాట. మీ అమ్మగారు ఏమో అలా చెప్పినావు, నా దగ్గరికి ఇలా చెప్పావా, ధర్మం రకరకాలుగా ఉంటుందా అని ప్రశ్న వేస్తుంది. కనుక నువ్వు కొన్ని సంవత్సరాలు మా దగ్గర ఉండు, మ్యారేజ్ చేసుకో, బిడ్డలు కను, నేను సన్యాసం తీసుకో అని లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా నువ్వు క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా. వాసనాక్షయం, మానవులు పతితులు అని బెతిమలాడింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలి తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు. అమ్మా, ఈ భౌతికమైన శరీరాల వైభవములు అశాశ్వతాలే. మరణం లేని వాడంటూ ఎవడు లేడు. మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. దాసనారాయణ రావు సినిమాలో రాస్తారు, పోలీస్ వారెంట్ లాగానే. ప్రేమాభిషేకం సినిమాలో డెత్ ఈజ్ లైక్ పోలీస్ వారెంట్ అనమాట. యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు కదమ్మా. అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్టు అప్పు మాట వచ్చినప్పుడు ఒక స్పీకర్ అప్పుతో మొదలుపెట్టాడు సత్సంగం. ఒక ఆయన అప్పు ఇచ్చాట, ఆ పూర్తిగా ఈయన తీర్చలేకపోయాడు అన్నాడు ఒక స్పీకర్. దాని స్పీచ్ సత్సంగమే అప్పుతో మొదలుపెట్టాడు. ఎవరైనా చెప్పగలరు? ఎవరన్నా కొంత అప్పును తీసుకున్నట్ట, కానీ అంతా అందులో పూర్తిగా తీర్చలేకపోయాని చెప్పాడు. చాలా రోజులైంది, 100 సత్సంగాలు. ఇక్కడ మీరు రోజుకి 4-5 సత్సంగాలు వింటారు. జి రామకృష్ణ అనే విజయనగరం నుంచి వచ్చాడు. అప్పిచ్చిన వాడు తాను ఇచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటూ ఉన్నట్లు మృత్యుదేవత కూడా మానవులకు జీవిత కాలాన్ని లెక్క పెడుతూనే ఉంటుంది.
నేను జనరల్ గా మా నాన్నగారు క్యాలెండర్, డేట్ క్యాలెండర్ పెట్టడం మా ఫాదర్కి బాగా అలవాటు. నేను కూడా ఈ సంవత్సరం పెట్టుకున్నా. హ్యాపీగా చింపేస్తున్నా కాగితం. కాగితం ఎంత హ్యాపీగా చింపేస్తున్నాను, కానీ లోపల ఒక కాగితం చింపుతున్నానంటే ఒక రోజు అయిపోతాను జీవితంలో. నేను ఒక్కసారి ఇప్పుడు 6వ తారీఖు ఎగురుతాను కాగితం. నేను మధ్యాహ్నం లేపేస్తాను, ఎందుకంటే 6 అయిపోయింది కానీ మధ్యాహ్నం లేపుతాను ఒక్కసారి. రాత్రి పగలనే మానవునికి ఆయుధాయాన్ని ఎగరగొట్టు పోతుంటాయి. మనం అనుకుంటే పగలు రాత్రి అయితే మంచిగా ఆయన నిద్రపోవచ్చు అని చెప్పి, అంత తొందరగా రాత్రి అయితే అంత మనం దగ్గర పడుతున్నాం అనమాట. ఈ శరీరము, భార్య బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానం అనుకుని జీవించేవారు పశువుల వంటి వారు. కనుక ధర్మాచరణ ఒకటే మానవుల కర్తవ్యం. నేను చెప్పట్లేదండి, పుస్తకాలను చూడండి, నేను 4 కలుపుతున్నాను అనుకుంటున్నారా మీరు? అలాగాక మృత్యువుని జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్టు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటికి ఎత్తేమిటి? 3 చేపల కథ. ఆ 3 చేపల కథలు ఎవరైనా చెప్తారండి? చిన్నప్పుడు చదువుకున్న 3 చేపల కథ. ఒక పేరైతే నాకు గుర్తుంది, ప్రాప్త కాలజ్ఞుడు, సూత్రుడు, దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు. ఇంకో పేరు? 3 దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలజ్ఞుడు. ఓకే. మరి మనం ఏ చేప లాకుండా మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ కలియుగంలో మానవునికి 100 ఏళ్ళ ఆయుర్దాయం. జీవితమున సర్పాలు నిద్రకే సరిపోనులే, అతి నిద్రాలోరుడు. పరమాత్మ భీముని చూసి పాడిన పాట అండి, మనం పాడింది కాదు, ఒక రచయిత రాసిన పాట, సినిమాల పాట. సగం ఉన్న ఆయన ఇచ్చాడు, ఉన్న దాంట్లో నిద్ర దాకా ఏమవుతుంది ఇప్పటికి, మిగిలిన సగానే 4 + 4 ప్లస్ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య పంచుకుంటారు. 6 అన్నం ఒకడే తింటాడు. అంటే 6 పనులు కూడా చేస్తాడు అవసరమైతే. నేను సరేపల్లి రాధాకృష్ణ గారు, మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి, ఇంత 4 అన్నం తింటాడు. 4 అన్నం తింటూ 4 పని చేస్తాడు అని వెంటనే చమత్కరించినట్టుగా అక్కడ భీముడు అవసరమైతే చేస్తాడు. 6 పని ఒక్కడే చేస్తాడు. కనుక తప్పేం లేదు తినటంలో. ఏం పని చేయకుండా తినేవాడు, కండలు పెంచేవాడు మాత్రం వేస్ట్, భూభారం. నువ్వు కండలారుగా తిన్నప్పుడు, కడుపు నిండా తిన్నప్పుడు కండలారుగా పనిచేయమంటారు స్వామి. నాట్ వర్కింగ్ షుడ్ నాట్ ఈట్ 100%. స్టమక్ ఫుల్గా తినే హక్కు లేదు మనం. కడుపు నిండా తింటున్నామంటే కండలారుగా పనిచేయాల్సింది. సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనత వల్ల కొంతకాలం గడిచిపోతుంది. ఇది జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భములోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను ఎట్లా పోతాడంటే అన్ని రకాలుగా పోవటాలు మన కళ్ళ ముందు చూసినవాడు. పిండంగా పోతాడు, 3వ నెలలో పోతాడు, 6వ నెలలో పోతాడు, 9వ నెలలో పోతాడు, ఎప్పుడైనా పోవచ్చు. అది భగవంతుడి ఇష్టం. మన ఒక ఫ్యామిలీ పెట్టి ఆ ఫోటో చూశారు, 12 మంది ఉన్నారు, అబౌవ్ 100 years అందరు. అంతకంటే పెద్దవాడు 115 సంవత్సరాలు. వాళ్ళంతా లోపలికి వస్తుంటే ఎంత ఆనందంగా ఉందండి. 10 members more than 100 years అండి మన ఫ్యామిలీలో. సర్వజీవులను మింగేస్తుంది. నువ్వు దేని మీదైనా మమకారం పెట్టుకోవడము ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము, ఆత్మచిత్ స్వరూపము శాశ్వతము. దానికి సుఖదుఖములు లేవు. కనుక ఆత్మశాంతి అనే మాట మనం వాడద్దండి. కనీసం
61 మంది అయినా మనం ఆత్మశాంతి అనే మాట వాడద్దండి ఈ రోజు నుంచి. తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు ఆత్మశాంతి అని. మనం కూడా చాలాసార్లు అని ఉంటాం. ఇప్పటికీ దయచేసి భవిష్యత్తులో ఆ మాట అనండి. RIP అని పెడుతుంటారు చాలా మంది. ఇంకా ఈ యొక్క వాట్సాప్ వచ్చిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్, అది ఎప్పుడు రెస్ట్ గానే పీస్ గానే ఉంటుంది. అశాంతిగా ఉండేవారు మనం. సద్గురు కటాక్షం వల్ల మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొనిన వాడే నిజమైన ఆత్మ అని చెప్పుడు. చేకూర్చుకోని వాడే ఇంత బాడీ కాన్షియస్ లో ఉంటాడు అనమాట. శరీరాన్ని ఎలాగా నున్నగా ఉంచాలా, దాన్ని ట్రిమ్గా ఉంచాలా, ఎంతసేపు బాడీ థింకింగ్ అనమాట. ఏం ఆహారం పెట్టాలి శరీరానికి, ఏం హంగులు వేయాలి, ఏం రంగులు వేయాలి. ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం అయితే ఒక ఆనందంగా నాకేది కర్తవ్యం? ఇప్పుడు చెప్పిందంటే మన గురించి అండి, ఆర్డినరీ పీపుల్. అమ్మ భౌతికమైన 2 ప్రాణాలు చెప్పాడు. విషయ సుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పేది గృహస్థాశ్రమం. తర్వాత సన్యసించడం అనే క్రమం తగి ఉన్నది. నాకట్టి విషయవాసనలు లేవు కనుక ధీమంతుడైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలం. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గృహస్థాశ్రమ ధర్మ. జనరల్ గా ఎవరిబడి ఈయనకి ఎటువంటి విషయవాసన లేవు కనుక నేను బ్రహ్మచర్యం నుంచి మధ్యలో స్కిప్ గృహస్థాశ్రమం సన్యాసం తీసుకుంటాను. వానప్రస్థం కూడా లేదు. నన్ను ధ్యానిస్తుండు, సంసారాన్ని దాటగలవు. అందుకనే భగవన్నామం చలించమని చెప్పారు స్వామి. ఓ మనసా, గురు చరణాన్ని స్మరించు. ఈ భయంకరమైన సంసారమైన సాగరాన్ని సుఖమయంగా, ఆనందమయంగా, దివ్యంగా దాటగలవని నేను సాయిబాబాని డిక్లేర్ చేస్తుందా చెప్పిన మొదటి భజన మానవాళికి. మానస భజనే గురు చేయడం దుస్తర భవ సాగర్ తరుణం. సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణ చూపినట్టు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కళ్ళారా దర్శించేలా అన్నది. ఓ స్వామి, నువ్వు పుట్టుకలేని వాడు, ఆదమ అత్యంత రైతులు, బ్రహ్మాండాలని నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయా మోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైన నువ్వు అనుగ్రహించినదే. నీవు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయటానికే అవతరించిన నేను నా పుత్రులను తచ్చి ఇంత కట్టి పెట్టుకోవటం తగదు కదా. అయితే నీ యొక్క దివ్యమైన ఆకారాన్ని మనసులో స్థిరంగా నిలిచేట్టు అనుగ్రహించు. నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు. మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా నువ్వు ఇక్కడ ఉండు. అప్పటిదాకా నువ్వు సన్నిహించాలని మాత్రం ఐ వోంట్ అలౌ, అనుమతించా. యూ హావ్ టు హియర్ మై వర్డ్స్. నువ్వు బ్లంట్ గా వెళ్తే నేను మరణిస్తాను, ఆ మాట వినకుండా పెడితే నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మా, నీకు 1 సంవత్సరంలోగా కవులు పుడతారు.
అంతవరకు ఉంటాను, కానీ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని నా వద్ద మాట తీసుకున్నాడు నరహరి. అతడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతుల నుంచి అర్చిస్తుండేవారు. చతుర్వేద పారంగతులు, శాస్త్ర నిపుణులు కూడా ఆయన ఉండే విద్యార్థులే కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరుకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల్ని ఆడిస్తుంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్లే వీరిద్దరు పుట్టారు, నీకు ఇంకా 2 కొడుకులు 1 కూతురు కలుగుతారు. నీ కోరిక పలికితే నా మాట నిలబెట్టుకున్నాను కనుక నేను ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్ర బయలుదేరుతాను. నువ్వు మాత్రం నన్ను సంతోషంగా సాగనంప. నిన్న పిల్లవాళ్ళ పాపం 5 రోజులు వినాయక పూజ చేసిన వినాయక దగ్గర తీసేసింది, బోరు నేడుస్తున్నారు చిన్నపిల్లలు. ఇట్ ఈజ్ ఆత్మిక రిలేషన్. ఆ విగ్రహం తీసుకెళ్తే పిల్లలు గట్టిగా పట్టుకుని వాడేసిన వద్దంటాడు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేము ఇంతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవే అనే ప్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు. నువ్వు మా కుల దైవాన్ని ఇప్పుడు తెలుసుకున్నావు. మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనవి. ఇక ముందు మా గత ఏమిటి అన్నారు. మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలం అన్నారు. శంకరాచార్యుడు అన్నట్టుగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. కర్ణ సుబ్బమ్మకి చెప్పారు, చివరిలో మాటించాను భగవాన్. ఇప్పుడు వాళ్ళు చెప్తాడు నరహరి, మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి, మీకు ఇక జన్మ ఉండదు. అమ్మా, నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. ఆఫ్టర్ 30 years తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు నరహరి. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయంబరము, చేత దండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు అని కొందరు. ఈయన అవతారమూర్తి, ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు కొంతమంది. సాధువులు ఆయనే భగవంతుడే అని భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయన వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాద రూపము దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేమి తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలో ధన్యమయ్యారు, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా తప్పక మళ్ళీ దర్శనం ఇస్తాను అని మాట ఇచ్చి వాళ్ళని వెనుకకు పంపాడు.
ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు పుత్ర వ్యామోహాన్ని మరిచి భక్తి భావంతో టర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసారు. ఆ విధంగా బయలుదేరిన నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కాననము అనే వారణాసి పట్టణం చేరాడు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అతడు ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువును కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధాన పరులే కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగా స్నానం. నిన్ననే ప్రస్తావన వచ్చింది. అవతార పురుషులు ఇవన్నీ సాధన చేయాలా, అనుష్ఠానం చేయాలా అంటే దానికి డిప్లో వెస్టర్డే ఇచ్చాడు. 3 వేళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయన చూసి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తి రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగ పూర్ణను తెలుసుకుని నమస్కరిస్తుండేవారు. అతడి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవాడు. 80 సంవత్సరాలు అమృతానంద, 25 సంవత్సరాలు స్వామి. ఆయన సాక్షాత్ అవతార పురుషులని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వ గురువు అయినప్పటికీ ఈ లోక ఉద్ధరణ కోసము ఒక ఆదర్శపాయుడైన సాధకుని వల్లే తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధిలే కనుక ఆయనకి ఇతరులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవాడు. ఈ గివింగ్ క్లారిఫికేషన్ అనమాట. ఉంటారు కదా, నువ్వు పెద్ద ఆయన ఆయనకి దండం పెట్టడం ఏంటి, వాడు పెట్టకపోతే ప్రతి వాళ్ళకి ఇట్లా చేస్తుంటారు అనమాట. మన నాలెడ్జ్ అంతే కదా, మనం పెట్టలేము. నేను సార్ అన్నారు, సంస్కారం అంటే నమస్కారం. మనకు నమస్కారం సంస్కారం. నేను కృష్ణ మనం చెప్పాను, ఆయన విభూతి పెట్టుకుని నమస్కారం పెట్టండి పనులు కాకపోతే, నొచ్చట విభూతి పెట్టుకుని ఒంటి చేతి నమస్కారం పెట్టండి, మనం ఎక్కడికి పోయినా పనులు అయిపోతాయి. సో ఇక్కడ కృష్ణ సరస్వతి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎందుకు గుర్తించిన వాళ్ళు నమస్కారం పెడుతున్నారు, నమస్కారం పెట్టలేని వీళ్ళేంటారు బాబు, ఇంత వయసులో పెద్ద ఆ పిల్లగారి నమస్కారం చేయడాన్ని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈయన ఉన్న సత్యాన్ని చెప్పారో కొంతమంది గుర్తించగలిగారు. ఆయన ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాత్రులు కాదు, సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైనది. దాన్ని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైందైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మ ఆనందాన్ని ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించారు. అది క్రిటికల్ టైంలో పుట్టామని అనుకున్నాం. సన్యాసాశ్రమాన్ని అపహాస్యం చేసి ఆ యొక్క వ్యవస్థను నిర్వీర్యం సమయంలో నృసింహ సరస్వతి ఆ సన్యాస దీక్ష తీసుకున్నాడు. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోపనింద ఏర్పడుతుంది. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాం అనుకోండి, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వారికి నమస్కారం పెడతారు. మామూలు తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలి, దీక్షలో ఉన్నా లేకపోయినా.
ఇప్పుడు మేము సన్యాసులం, మీరు సామాన్యుడు, మేము మీకు నమస్కారం చేస్తే లోకం రకరకాలుగా కోడే కూస్తుంది. కనుక మీరు కూడా దీక్ష తీసుకోండి, మీరు కూడా సన్యసించండి. సో దట్ వీ కెన్ సర్వ్ యూ, మేము మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు. అప్పుడు నరహరి వారి ప్రార్థన మన్నించి ఒక సత్సంప్రదాయాన్ని సమర్థన కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామ శ్రీ నరసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలో ఉన్నారు. ఈ మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించి వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న రామధారకుడు, స్వామి నాకు ఒక సందేహం కలుగుతున్నది. అలా సందేహాలు కలగబట్టి కథ ముందుకు సాగుతోంది. అర్జునుడు ఎన్నో డౌట్లు అడగబట్టి 18 అధ్యాయాలు వచ్చినాయి. ఫస్ట్ చాప్టర్ తోనే ఆయనకి జ్ఞానం వచ్చింది అనుకోండి, భగవద్గీత 18 అధ్యాయాలు వచ్చేవి కాదు. విశ్వగుడైన శ్రీ గురికి ఇంకొక గురువు ఎలా కాగలరు? గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏమిటి? మరి నేను అనుకున్నాను, రాముడు వశిష్ఠుడు, శాంతిపుడు, ఆయన షిరిడి బాబా వెంకుశ అని అడిగాడు. అదే మాట చెప్తే ఎవరైనా ఇదే ఆన్సర్ చెప్పాలని బాబు, నేను చూడలేదు. ఎవరైనా ఇదే ఆన్సర్ చెప్తారు, రచయిత కాదు, ఎవరైనా చెప్పాల్సిన ఆన్సర్ అది. పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షిని గురువుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు పరంపర, గురు సంప్రదాయం అనేది అనాది సిద్ధమైంది. దానికి మూల పురుషుడు సదాశివుడు. మనకు పాఠం సినిమాలు, ఆది భిక్షు అని ఏమి కోరేది, నేనేమి కోరేది. ఆ సదాశివుడు యొక్క శిష్యుడు విష్ణువు. ఆ విష్ణు యొక్క శిష్యుడు మనమేమో లేనిపోయిన అర్థాలు చేసుకుని ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్, అంతేగాని శివుడు గొప్ప, ఓం అవన్నీ కూడా మనం పక్కన పెట్టాలండి బాబు. ఇంకా అవే పట్టుకుంటే మనం ముందుకు పోం. ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది. ఆ బ్రహ్మదేవుని నుంచి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యులు, విశ్వరూపుడు, బౌద్ధ జ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ శ్రీకృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడిని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. తర్వాత శ్రీగురుడు తాను స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భద్రకాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ
శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు, అంటే ప్రయాగ. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకనే ప్రయాగను కూడా గంగా సాగరము అంటారు. ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులు అయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీ గురువే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రమణ ప్రసాద్ గారు ఒక నారాయణ కీర్తన పాడండి. आनंद राम आनंद श्याम, आनंद राम आनंद श्याम, नारायण हरि नारायण, नारायण हरि नारायण, नारायण साई नारायण, नारायण साई नारायण, प्रेम स्वरूपा ब्रह्मानंदा, प्रेम स्वरूपा ब्रह्मानंदा, सच्चिदानंद हरि नारायण, सच्चिदानंद हरि नारायण, नारायण हरि नारायण, नारायण साई नारायण, नारायण साई नारायण, नारायण साई नारायण, आनंद राम आनंद श्याम, नारायण हरि नारायण, नारायण साई नारायण, प्रेम स्वरूपा ब्रह्मानंद, सच्चिदानंद हरि नारायण, नारायण हरि नारायण, नारायण साई नारायण, नारायण साई नारायण, नारायण साई नारायण, आनंद राम आनंद श्याम, नारायण हरि नारायण, नारायण साई नारायण. साई राम. జాహ్నవి. కీర్తన పడాలా, భజన పడాలా? నారాయణ భజన పడుతుంది. నేను నారాయణ సత్సంగం చెప్తాను దీని తర్వాత. టేక్ రిలాక్స్, కాల్సేపు పట్టాను. నారాయణ భజన కానీ కీర్తన పడ నారాయణ సంబంధించి. ఓకే సార్. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, మురహర నగధర ముకుంద
माधव मुरहर नगधर मुकुंद माधव गरुड़ पंकजनाभा मुरहर नगधर मुकुंद माधव गरुड़ गमन पंकजनाभा परम पुरुष भवबंध विमोचना परम पुरुष भवबंध विमोचना नरमृग शरीर नमो 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 नरमृग शरीर नमो नमो नारायण ते नमो नमो भव नारद संदूत नमो नमो नारायण ते नमो नमो जलधिशयन रविचंद्र विलोचन जलधिशयन रविचंद्र विलोचन जलरुह भवनुत चरणयुग जलधिशयन रविचंद्र विलोचन जलरुह भवनुत चरणयुग बलिबंधन गोपवधू वल्लभा बलिबंधन गोपवधू वल्लभा नलिनाधरते नमो 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 नलिनाधरते नमो नमो नारायण ते नमो नमो भव नारद संनुत नमो नमो नारायण ते नमो नमो आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूप आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूप वेदोधर तिरुवेंकट नायक वेदोधर तिरुवेंकट नायक नाद प्रियते नमो 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 नाद प्रियते नमो नमो नारायण ते नमो नमो भव नारद संनुत नमो नमो नारायण ते नमो नमो भव नारद संनुत नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो 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 సాయిరామ్ సరేమండి, ఈరోజు ఏకాదశి. నేను ప్రతి నెల 2 ఏకాదశి వస్తాయి, సంవత్సరానికి 24.
ప్రతి ఏకాదశి కూడా మంచిదే. ఏకాదశి వ్రతం చేస్తారు. నేను ఒక 2-3 ఇయర్స్ చేసిన తర్వాత అనివార్య కారణాల మానేశాను. ఇవాళ ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. కాల్ పరివర్తన ఏకాదశి. పరివర్తన అంటే మన ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటాం. మన సంస్థలకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్. చదువు అనేది సంస్కారం గురించి. ఈ సత్సంగాల్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. బుక్కులు రాసుకోవడం, డైరీలు ఉపయోగం లేదు. ఏమి రాయకపోయినా పరివర్తన వస్తుంది చాలు. ద మెయిన్ పర్పస్ ఎడ్యుకేట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్. వెరీ ఎడ్యుకేట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ నాలెడ్జ్. మనకు కావాల్సింది పరివర్తన, మానసిక పరివర్తన, హృదయ పరివర్తన. లేకుంటే 40 సంవత్సరాలు 8 సంవత్సరాలు లెక్కలు అన్నమాట. మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్. నూతన పరివర్తన రావాలి. నూతన మనలో మార్పు రావాలి. స్వామి సిద్ధాంతాలు మనం వింటున్నాం కనుక. పరివర్తన ఏకాదశి ఏంటి అంటే క్లోజ్ అవుట్ ప్రోగ్రామ్. భాద్రపద శుద్ధ ఏకాదశి కాల్ పరివర్తన ఏకాదశి. తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేషం యోగ నిద్రకు వెళ్తాడు అని మనకు తెలిసింది. నారాయణమూర్తి అంటే నారాయణమూర్తి కూడా యోగ నిద్రలో ఉండాలంటే ధ్యానం చేస్తున్నాడు. టు గివ్ మోర్ బోన్స్ టు వాడు. తన భక్తులకి బాగా కోరికలు నెరవేరాలని, ఆయనకు శక్తి కావాలని చెప్పి ధ్యానం యోగ నిద్రలో ఉంటాడు. అది ధ్యాన నిద్ర యోగ నిద్రలో ఉంటాడు. నిద్రపోడు, యోగ నిద్ర అంటారు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. మరి శ్రీపాద వాళ్ళప్పుడు నది స్నానం పోవాలా, క్షేత్ర దర్శనం చేయాలా, నరసింహ సరస్వతి గురువు కావాలా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలు ఎందుకుంటారు, ధ్యాన నిద్రలో? అలాగా ఆషాఢ ఏకాదశి రోజు నిద్రకు పడుకుని ప్రారంభించారు. స్ట్రైట్ గా పడుకున్నాడు అనుకున్నారు. ఆ స్ట్రైట్ గా పడుకోవటం అదృష్టమే. అలా అయింది. 2 నెలలు అయింది బహుశా. అసలు బోరు కట్టి ఒక సైడ్ తిరిగేట. నెమ్మదిగా ఒకవైపుకి ఒత్తికెళ్తాడట. ఈరోజు అటువంటి శయన భంగంలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక దీన్ని పరివర్తన ఏకాదశిగా పిలుస్తారు. ఏకాదశి అంటే ఉపవాసం. అది మన ఇష్టం ఏర్పడుతుంది. సర్వ కోరికలు చేస్తాయని నమ్మకం. అలా చేయాలంటే దశమిలో రాత్రిపూట ఏకభుక్తం చేయాలి. నిన్న ఈరోజు మొత్తం ఫాస్టింగ్. రేపు ద్వాదశి గడియలు రాగానే తీసుకోవాలి. వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశి తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వాపి మాధవ. ఆ విధంగా శ్రీ మహావిష్ణు ఉపవాసం ఉన్నా లేకపోయినా నారాయణ కీర్తన శ్రీహరి. శ్రీ మహావిష్ణు యొక్క 5వ అవతారం వామనుడిగా అవతరించి కూడా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు, రేపటి రోజు. టుమారో ఇస్ కాల్డ్ వామన జయంతి. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్నంలో నదీ సంగంలో స్నానం చేసి సువర్ణ ప్రతిమ నుండి వామనమూర్తిని పూజించాలట. రేపు అన్నదానాలు, పాలు, ఏదైనా వాట్ ఎవర్ యూ కెన్ డూ. మూడు అడుగులు ఎందుకు కోరాడు అంటే అంతే, కావాల్సింది నాకు అది. విష్ణువు అంటే సూర్యుడు అని, 3 అడుగులు అంటే ప్రాతము, మధ్యాహ్నము, సాయం, సంధ్య అని. ఆ 3 గదులే 3 అడుగులుగా వర్ణింపబడ్డాయని నీకు శాస్త్రం చెప్తాను. పూర్వంలో యుద్ధంలో దైత్యరాజు బలిచక్రవర్తి ఇంద్రుని వల్ల పరాజయం పొంది తన గురువు శుక్రాచార్యుని శరణు పెడతాడు. కొంత టైం తీసుకున్నాడు. గురు కృప వలన
బలి స్వర్గంపై అధికారం సంపాదించాడు. ఇందు అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. పదవి లేకపోతే ఉండలేడు. జస్ట్ లైక్ ఉన్నాడు ప్రజెంట్ డే పొలిటీషియన్స్ ఇంద్రుడు టైప్ కూడా అదే. చాలా సార్లు లెసన్స్ చెప్పించుకుంటాడు, మోరల్ లెసన్స్ వేరే దేవుళ్ళ చేత. ఎందుకంటే అతను నేచర్ అనమాట. దేవత అయినా సరిగా క్యారెక్టర్ లేకపోతే ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరో ఒకరు పాఠాలు చెప్తూనే ఉంటాడు ఇంద్రుడికి. పోతే పోయిందిగా అధికారం, మరి సైలెంట్ గా ఉండాలి తప్పదాగా ఆయన కూర్చున్నాడు కదా. అధికార విషయుడైన ఇంద్రుడు అదితి దేవుని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితి చూసింది, పాపం జాలిపడింది, దుఃఖించింది. ఒక వ్రతాన్ని అనుష్ఠానం చేసింది. ఆ వ్రతం యొక్క చివరి రోజు భగవాన్ ప్రత్యక్షమై, దేవి చింతించవద్దు. ఇందాక మనం శ్రీపాద వల్లభ చెప్పాడే అమ్మకి ఈ జన్మలో శివ పూజ వచ్చే జన్మ నీ కడుపునే పుడతాను. ఆ విధంగా ఎంత అద్భుతమైన చరిత్ర విన్నామండి ఈరోజు. ఏం కావాలి ఎందుకంటే భాగవత కథలు, పురాణ కథలు ఎంత ఆనందాన్ని ఇస్తాయండి. దేవి చింతించవద్దు, నీకు నేనే పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చుతాను అని పలికి అందించేవాడు. ఆ విధంగా యాజ్ పర్ ప్రామిస్ ఆ అదితి గర్భంలో భగవానుడు వామన రూపంలో జన్మించాడు. సాక్షాత్ భగవంతుని పుత్రిగా పొందిన అదితి సంతోషం. రాముడిని కౌశల్య ఎంతో ఆనందంగా ఉండేది అంటే మిగిలిన వాళ్ళ కంటే కౌశల్య. అందుకని రాముని తన కన్న కొడుకు కంటే కూడా ఎక్కువ ప్రేమించేది కైక. మరి అటువంటి కైక మనస్సుని పొల్యూట్ చేయగలిగింది ఎవరు? మందర. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. మన మనస్సు పొల్యూట్ చేయడానికి అటువంటి మాటలు అనమాట. తన కన్న కొడుకు అంటే ఎక్కువ ప్రేమించిన రాముడిని మాస్టర్ ప్లాన్. కైకని అండర్స్టాండ్ చేసుకుంది రాముడు ఒక్కడే. ఈవెన్ సీత ఆల్సో డోంట్ నో. నాటకం. సమయం ఆసనమైంది. అమ్మా ఇంకెన్ని రోజులు ఉంటాను, నేను అయోధ్యలో ఉండటానికి రాలేదు, అరణ్యం పోవడానికి వచ్చింది అవతారం చెప్తాడు. యూ స్టార్ట్ యువర్ డ్రామా. దిస్ కాన్వర్సేషన్ బిట్వీన్ సీత అండ్ కైక అండ్ శ్రీరామచంద్రుడు. ఏ రామాయణం కనపడదండి మనం చెప్తే మిగిలిన నమ్మరు కూడా. ఎందుకంటే అది కనపడే రామాయణాలు కావాలి. సాయిరాముడు చెప్పిన రామాయణం ఇది. ద సీక్రెట్స్ ఆఫ్ రామాయణం పుస్తకం ఉంది, కొనుక్కోండి. 100 సీక్రెట్ చెప్పారు స్వామి. మనం చూస్తే అన్ని రామాయణాలు ఎక్కడా కనపడవు. వీ హ్యావ్ గాన్ త్రూ ఇట్ సత్సంగా. ఒకరిద్దరు కూడా వినే ఉంటారు ఈ గ్రూప్ లో ఉన్నవాళ్ళు. విన్నారా సార్ ఎవరన్నా? రామాయణంలో సూక్ష్మ అది ఆ విధంగా సాక్షాత్ భగవాన్ పుత్రుని పుట్టి ఎంత సంతోషం ఉండే అదితికి. తల్లికి పుత్రుని పుడుతూనే సంతోషం. ఆ భగవాన్ని వామనుడు బ్రహ్మచారి రూపం దర్శించే మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించారు. నరహరి చూడండి, అప్పదాకా మాట్లాడలేదు. భౌతిక భిక్షాందేహానికి 4 వేల నోట్లు వచ్చేసింది. ఆ వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు గావించారు. ఇలా లేటెస్ట్ ఎలా చేయరు మేడం ఇవాళంటే ఎలా చేస్తున్నాం. ఒకసారి బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడని వామన భగవానుడు వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. జస్ట్ ఇమాజిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ వామన. ఒక విధమైన రేళ్లుగడితో మొలతాడును, యజ్ఞోపవితాన్ని ధరించి, శరీరంపై మృగ చర్మము, శిరస్సును జడలు ధరించిన వామనుని బ్రాహ్మణ రూపంలో యజ్ఞ మండపం నుండి ప్రవేశించాడు. ఇక్కడ కూడా ఇంద్రుడు ఏదో చేయబోతాడు. ఆ సీరియల్ చూడండి పెట్టుకుని, నెట్లో దొరుకుతుంది. ఇదే సన్నివేశంలో ఇంద్రుడు ఏదో చేయబోతాడు, క్లాస్ వీగుతాడు అప్పుడు. ఎందుకంటే వీళ్ళంటే వరుసగా నుంచుంటారు ఆయనకి భిక్ష వేయటానికి. లైన్ లో దేవతలు ఉంటారు కదా, ఎవరి భిక్ష వేయాలని కూడా మన ఇష్టం అండి, మీమాంస. కొంతమంది వాళ్ళే వేయాలని,
మనకి ఎవరు చేస్తలేదు, అందరికీ చేయించుకోవచ్చు. కొంతమంది పక్కన వాళ్ళు కూడా పిలవలేదు. నేను చూశాను. నేనైతే 300 మంది పిలిచాను మా ఇంట్లో. సో బ్రాహ్మణ రూపంలో యజ్ఞ మండపంలో ప్రవేశించాడు. ఆ యొక్క ఎలాగ సేమ్ డ్రెస్ తో. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపంలో చూసిన బలి హృదయం గద్గదమైంది. అందులో అతిథి ఉత్తమ ఆసనంపై కూర్చుండబెట్టి పూజ చేశాడు. ఆ తర్వాత బలి వామను ఏదైనా కూడమనడుగా వామనుడు 3 భూమిని అడిగాడు. శుక్రాచార్యుడు భగవాను లీల గ్రహించి దానం వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానం మొసకడానికి సంకల్పం చేసిన జలపాత్రను ఎత్తాను. గురువుకి శిష్య రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఆ శిష్యుని కాపాడదామని చెప్పి ఆ శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకొని జలపాత్రం అందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపినాడు. జగన్నాటక సూత్రధారు వామనకు తెలియదా? ఆయన కమండలో ఉంచారు, నీళ్ళు రాకపోతే ఏం చేశాడు? అప్పుడు వామనుడు భగవానుడు ఒక దర్పను తీసుకొని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించాడు. దాంతో శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది. ఏకాక్షి అనమాట. సంకల్పం పూర్తయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదాన్ని పృథ్వీని, 2వ పాదంతో స్వర్గలోకాన్ని కొలిచినాడు. 3వ పాదమును బలి తనకు తానే సమర్పితుడైనాడు. సో చాలా మంది బలి యొక్క గర్వాన్ని అనచడం కాదు, ఈ ప్యూరిఫై బలిని ఉద్ధరించడానికి వచ్చాడు. బలిని ఒక లోకానికి ఆధిపత్యం ఇవ్వడానికి వచ్చాడు. అంతేగాని బలి యొక్క గర్వాన్ని బలి చక్రవర్తి గర్వం ఉంటే ఎందుకు ఇస్తాడండి? శుక్రాచార్య మాటలు వినేవాడు. కథలకి మన అర్థాలు క్లియర్ గా చెప్పాలి తెలిసినప్పుడు. ఈ కేరళలో ఈరోజు ఓనం 3 రోజులు చేస్తారు. 6th, 7th and 8th. ప్రశాంతి నిలయంలో కూడా కేరళ రాష్ట్రం వాళ్ళు ఇవాళ 3 రోజులు ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళ అక్కడ. ఈరోజు తిరు ఓణమోత్సవం, తిరు అనే మాట యాడ్ చేస్తారు. ఒక చిన్న 5 నిమిషాలు అవుతాను కంప్లీట్ సబ్జెక్ట్. భాద్రపద శుద్ధ పార్శ్వ ఏకాదశి ఈరోజు. ఒక సందర్భంలో ఒక పురాణంలో బ్రహ్మ వైవత్త పురాణం, 18 పురాణాల్లో బ్రహ్మ వైవత్త పురాణం ఒకటి. ఆ శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మధ్య సంవాదం ఈ విధంగా సాగింది. ఒకనొకప్పుడు యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ జనార్దన, భాద్రపద మాసం నందు శుద్ధ ఏకాదశి ఏమి పేరుతో పిలువబడును? ఎట్లు ఈ వ్రతం పాటించవలను? దీన్ని పాటించిన ఏమి ఫలితం కలుగును? శ్రీకృష్ణ భగవాను దానికి రిప్లై, ఓ యుధిష్ఠిర, వ్రతం చాలా మిక్కిలి పవిత్రమైనది, పుణ్యఫలప్రదాయని, స్వర్గ మోక్షము సాధించుతున్నది. ఈ ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను హరిస్తుంది. ఈ ఏకాదశి మహిమ విన్నంత మాత్రాన చాలు, మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వలన పుణ్యం వాజపేయ యజ్ఞ ఫలంతో కూడా లభించదు. ఎవరైతే భక్తుల ప్రేమతో ఆ యొక్క నారాయణని తలుస్తారో, కొలుస్తారో, ఏకాదశి వ్రతం చేస్తారో శాశ్వత భగవత్ సన్నిధానాన్ని సుఖశాంతులు పొందుతారని అభయమిచ్చారు. అటువంటి ఏకాదశిని పార్శ్వ ఏకాదశి లేక జయంతి ఏకాదశి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అంటే శ్రీ మహావిష్ణుడు అనంత శయ నుంచి పార్శ్వ పరివర్తన చేసి తిరిగి విశ్రమించను. లెట్ ఇట్ బి ఎడం పక్కన పడుకున్నాడు, స్ట్రైట్ గా పడుకోలేదు. స్వామిగా ఎక్కువ ఎడం పక్కనే పడుకుంటారు, పడుకునే నటిస్తారు. ఎడం పక్కన పడుకోవడం మంచిది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఆ ఎడమ పక్క నుంచి కాస్త బోరు కొట్టి కుడి పక్క మళ్ళా తిరిగేట, మళ్ళా నిద్రపోయేట. సో దిస్ ఇస్ కాల్డ్ పరివర్తనే కాదు. అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఓ కృష్ణ,
మీరు నా వద్ద స్థితిలై ఉండి మరలెట్లు చాతుర్మాస సమయమున అనంత దేవునిపై శయనము మరియు వాస్య పరివర్తనం చేసేదురు. ఆ చాతుర్మాస కాలంలో ఏమి చేయుదురు? మీరు మరలా బలిచక్రవర్తిని సుతలంలో నాగపాశంతో బంధించినారు కదా. ఈ విషయములన్నీ వివరించమని కోరాడు. అప్పుడు మహారాజా, త్రేతాయుగంలో అసురులతో జన్మించిన బలి అను పేరు గల నా యొక్క భక్తుడు ఉన్నాడు. ఈ బలి అయిన చక్రవర్తి త్రేతాయుగం వాడు. అతడు ప్రతినిత్యము శ్రద్ధాభక్తులతో నన్ను పూజ చేసే సంతృప్తి సాటిస్ఫై చేసేవాడు. బ్రాహ్మణులు సైతం అతను చేసే విష్ణు పూజలు సహాయం చేసేడు వాడు. కొన్ని రోజులైన తర్వాత ఇంద్రునిపై బలిచక్రవర్తి కోపం కలిగింది. ఇంద్రలోకం జయించాడు. అప్పుడు ఇంద్రాది దేవగణాలు నన్ను శరణు కోడారు. అప్పుడు దేవమాత అదితి కూడా ఎంతో నిష్ఠతో దాని వ్రతం చేసింది. నా యొక్క దర్శన భాగ్యం పొంది ఆవిడ యొక్క ప్రార్థన మంచి నేను ఉపేంద్ర అనే పేరుతో దేవకార్య సాధనకి వామన దేవునిగా అవతరించి బలి మహారాజు యజ్ఞాన్ని వెళ్ళి వరాలు కోరుకుంటాను. అప్పుడు అతనికి అవతార సమాప్తి అవుతుందని చెప్తాను. సో ఆ విధంగా చేసిన తర్వాత పాద ప్రక్షాళన గావించి పాద జలాన్ని త్రాగేట. అప్పుడు నీకేం కావాలి? రాజ్యం కావాలా, ధనం కావాలా, సార్వభౌమ, ఎన్నో రకాలు అడిగాడు బలి. నాకేం ఒక్కడే త్రిపాద భూమి అంతేనా అనుకున్నాడు. తన రూపాన్ని పెంచాడు, త్రివిక్రముడు అయిపోయాడు. స్వర్గలోకము, మత్స్యలోకం. అప్పుడు శిరస్సుపై అగ్రి చేసుకున్నాడు. ఈ భాద్రపద మాసంలో ఈ ఏకాదశి రోజు సుతలంలో బలి మహారాజు నా యొక్క వామనమూర్తిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి అతన్నే పూజించేడు వాడు. ఈ చతుర్దశ భవనంలో ఎన్ని అవతారం కలవలో వారందరూ నా యొక్క అంశ, కళ, పురుష, లీల, యుగ, శక్తి, ఆవేశ, మన్వంతర మరియు గుణావతారములే ఉండేది. మనం చాలా రకాల అవతారాలు చెప్పుకుంటే ఇవన్నీ కూడా పేర్లు అనమాట. నేను అవతారి, నా నుండి అవతారం ఉంది. అందుకని స్వామి అని చెప్పారు. ఎలా వచ్చారంటే, ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. నేను ఎదురుగానే ఉన్నాను. చతుర్మాస దీక్ష ఎలా చేశాను, మళ్ళీ బలి అన్నా కదా. ఈ చాతుర్మాస వర్ష సమయంలో నేను శయనంలో ఉండినను మీతో కలిసి ఉండగలను. సర్వాంతర్యామి అండి. ఎవరైతే భక్తులు నా గుణ కథలను శ్రవణం చేస్తారో, మననం చేస్తారో, కీర్తన చేస్తారో వాళ్ళకు సకల విధమైన సౌఖ్యాలు కలుగుతాయి. ఈ భాద్రపద శుక్ల పక్షం ఏకాదశి రోజున శ్రీ వామన దేవుని శ్రీ విగ్రహం బలి మహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది. నా వేరొక రూపం అనంత శేష తల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది. భగవానుడు శయన ఏకాదశి నుంచి ఉత్తాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా భగవాన్ ఈ 4 నెలలు విశేషమైన అర్చన చేయాలి. ఎవరైతే ఈ ఏకాదశి పాలన ద్వారా ఏకాదశి వ్రతం చేస్తారో అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందగలదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.